సో ఈ కొత్త ఛార్జర్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఇది వచ్చి మనకి అల్ట్రా పవర్ నుంచి వస్తుంది కంపెనీ అనేది. సో ఇది మనకి స్కై ఆర్క్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ అనేది మనకి 1000 watts తో వస్తుంది. ఇది కెపాసిటీ. ఇది వచ్చేసరికి 1200 watts తో వస్తుంది. సో కంపేరింగ్ విత్ ఛార్జింగ్ వచ్చేసరికి ఇది 25 volts, ఇక్కడ మ్యాక్స్ 25 volts వస్తుంది. సో ఇది సేమ్ అలాగే మనకి ఇది కూడా 1200 watts తో వస్తుంది. 25 volts ఛార్జింగ్ ఎక్కుతుంది. కొత్త ఛార్జర్ తోటి ఒక్కసారిగా ఎన్ని బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు? సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ ఛార్జర్స్ ఉన్నాయి కదా. సో ఈ ఛార్జర్ అయితే మనము యాజ్ యూజువల్ సేమ్ దానిలాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ దానికంటే కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి 4 sets ఆఫ్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఈ 4 sets ఆఫ్ బ్యాటరీస్ అనేవి 1 by 1 ఎక్కుతాయి. ఒక పర్సన్ అనే అతను ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. సో 4 sets మనం 1 by 1 పెట్టుకుంటూ వెళ్తే 1 by 1 ఎక్కుతూ అయిపోతుంది. సో ఇక్కడ మనకి టైం అనేది ఆదా అవుతుంది.